ఎన్నికల్లో గాజువాక ప్రజలు కూటమి అభ్యర్థిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు పల్లా శ్రీనివాసరావు. గాజువాకలో సుందరయ్య కాలనీ ఆంజనేయ స్వామి ఆలయంలో పల్లా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీని ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. గాజువాక నియోజకవర్గంలో ప్రతి సమస్యను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీరుస్తామని హామీ ఇచ్చారు. సైకిల్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా తెల్లవారి కర్నూలు పనుల్లో అక్కడ అమ్మవారు పండుగ జరుగుతుంటే అక్కడ అందరినీ కలవడం జరిగిందండి. ఆ తర్వాత శ్రీనగర్ లో ఆంజనేయ స్వామి ఆ రోజు వార్షికోత్సవం ఉంటే అక్కడ వాళ్ళు కూడా వెళ్ళి కలిసి రావడం జరిగిందండి. తర్వాత ఈరోజు బిహెచ్వి గేట్ దగ్గర ఈరోజు బిహెచ్ఎల్ దగ్గర అంటున్నప్పుడు అక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని, ఎగ్జిక్యూటివ్స్ ని, మా నాయకులు, మన ట్రేడ్ యూనియన్ నాయకులు అందరినీ కూడా, ముందుగా సాహక్ గారు, వీళ్ళందరినీ కూడా ఈరోజు కలిసి మాకు తెలుగుదేశానికి ఓటు వేయాల్సిందిగా మేము అడగడం జరిగిందండి. కార్మిక నాయకులు అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా మార్పు వైపు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ. కనుక రేపు ఉమ్మడి కూటమి ఖచ్చితంగా అధికారంకి వస్తుందని చెప్పేసి ఒక భావన చాలా గట్టిగా కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఇక్కడ అనేక సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా కాలనీ ఏదైతే క్వార్టర్స్ ఉందో క్వార్టర్స్ ఏరియాలో రోడ్లు కావచ్చు, అక్కడ కొన్ని మౌలిక వసతులు కల్పించాలి, మేనేజ్మెంట్ తో మాట్లాడని చెప్పారు. దానికి మేము హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఈ ప్లాంట్ ని ఏ విధంగా మనం ఆర్థిక సహాయం కేంద్రం మీద ఒక ఎంపీగా మన భర్త గారు ఉంటారు కనుక ఖచ్చితంగా దీనికి కావాల్సిన ఆర్డర్స్ కావచ్చు, అలాగే నిధులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, అలాగే ఇక్కడ మౌలిక వసతులు ఇవన్నీ కల్పిస్తామని చెప్పి కార్మికులకి అందరికీ కూడా మేము మాట్లాడుతున్నాం.